నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన కార్యక్రమం సంభాషణం. ఈరోజు మన సంభాషణం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి హనుమాన్ చౌదరి గారు. 50Gలో మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన ఒక ఆనంద సందర్భంలో మనము ఒక చిన్న విరామం తీసుకున్నాము. ఆ తర్వాత నుంచి ఎలా జరిగింది, ఇటు చదువు, ఇటు రాజకీయాలు, అటు సాంఘిక సామాజిక సేవ? నేను రాజకీయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఏడు ఫస్ట్ వస్తుండేవాడిని నా క్లాస్లోను. దట్ వాజ్ వాట్ హెల్ప్డ్ మీ టు విన్ ది ఎలక్షన్ అనమాట అండి. తర్వాత థర్డ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని స్పెషలైజ్ చేయాలి. ఫస్ట్ 2 years కామన్ అందరికీ అనమాట అండి. కొత్తగానే పెట్టారు టెలికమ్యూనికేషన్స్ అండి. అప్పటికి 2-3 ఏళ్ళు అయిందేవారు అనమాట. ఎంతమంది ఎక్కువ మంది చేరేవారు కాదు. థర్డ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మరి టెలికమ్యూనికేషన్ ఎవరు చేరటం. అప్పుడు మాకు ప్రొఫెసర్ సుకుమారన్ అని హీ వన్ ఆఫ్ ది 4 engineers who had a doctorate in India. He was the head of the department of electrical and the telecommunication engineering. మరి టెలికమ్యూనికేషన్కి ఎవరు రావట్లేదు, ఒకరు ఇద్దరు వచ్చారనమాట అండి. అప్పుడు ఏం చేశారంటే థర్డ్ ఇయర్లోకి వెళ్ళవలసిన వాళ్ళందరినీ పోగు చేసి ఒక లెక్చర్ ఇచ్చారనమాట. ఏమని, టెలికమ్యూనికేషన్ ఎంత గొప్పది, రేడియో ఎంత, రేడార్ ఎంత, ఇదంతా ఇంత అని చెప్తే 100 మందిలో 70 మంది మాకు టెలికమ్యూనికేషన్ కావాలండి. ఆయన అద్భుతంగా ఏం చేశారంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతాను, ఫస్ట్ వచ్చిన 20 మందికి టెలికమ్యూనికేషన్ సీట్ ఇస్తున్నాను. ఆయన లెక్చర్ ఉన్న తర్వాత చూసి చెప్పాను కదా 100 మంది అందాం అన్నారు. ఆయన కాంపిటీషన్ పెట్టాడు. మొత్తం 15 మందిని తెచ్చుకున్నారు ఆ రోజు అనమాట. అందులో నేను ఒకరు. అంతకుముందు నేను టెలికామ్ వద్దు అనుకున్నాను కదా. ఏ సివిల్ ఇంజనీరింగ్, మా తాతగారు అయితే సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఓవర్సీలు, కాలువలు, నీళ్లు అవి కావాల్సినవి అనమాట అండి. నేను ఎలక్ట్రికల్ తీసుకుందాం అనుకున్న తర్వాత ఈ లెక్చర్ ఉన్న తర్వాత టెలికమ్యూనికేషన్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనమాట. మాకు 2 లెక్చరర్స్ ఉండేవారు. ఒక ఆయన కన్నడ హెగ్డే అని, ఒక ఆయన తెలుగువాడు గంటి సుబ్రహ్మణ్యం అని. వీళ్ళిద్దరే చెప్పేవారు. మేము ఎంతమంది 15 మంది మాత్రమే ఉండేవాళ్ళు టెలికమ్యూనికేషన్స్లో అనమాట. అందుకని ఎక్కువ మంది తీసుకునేవాళ్ళు కూడా కాదు. ఫస్ట్ వచ్చిన 15 మంది అందులో తీసుకున్నారు అనమాట. సో ఇంజనీరింగ్ కాలేజీలో 1952లో ఫైనల్ ఇయర్లో ఉండగా 51-52లో ఎలక్షన్ జరిగినాయి. ఆంధ్రలో కాంగ్రెస్ చుట్టుపెట్టిపోయింది. గెలిచిన వాళ్ళంతా కమ్యూనిస్టులు. వాళ్ళకి రిసెప్షన్ ఇచ్చాము. నేను ప్రెసిడెంట్, కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేకి ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ ఆంధ్ర who gave reception. Somebody who is against the communists in the college, he called the police. The police came. ఏం చేయాలని మేము పట్టుకుందామని అనమాట అండి. అప్పటి వాళ్ళు మా ప్రిన్సిపల్ ఏం చేశారు, ప్రిన్సిపల్ వచ్చాడనమాట అండి. ఏంటి, దిస్ మ్యాన్ ఈజ్ ది ప్రెసిడెంట్, హీ ఈజ్ గివింగ్ రిసెప్షన్ టు ది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేస్. అరే, why did you not tell me? I would have come అన్నాడు. If such brilliant people are there, MLAs, they are rulers, reception, what do you people? I should give them the reception. కరెక్ట్ అన్నాడు అనమాట మా ప్రిన్సిపల్. ఆయన అంత గొప్పవాడు అనమాట. అంటే ఇట్ ఈస్ ఫాదర్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఫాదర్? ప్రొటెక్ట్ ది చిల్డ్రన్ అనమాట. అదంతా వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పారు, తప్పే వీళ్ళు చేసింది, దానికి పిలవలేదు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. కానీ ఈ 47 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాలేజీ వాతావరణంలో కానీ సామాజిక వాతావరణంలో కానీ ఎటువంటి మార్పులు వచ్చాయి మీరు అబ్జర్వ్ చేసినంత మటుకు? మద్రాసులో రెవల్యూషన్ సర్వర్ లేనిది. ఏమండి, 1951-52 ఎలక్షన్ పార్లమెంట్కి ఒక కృష్ణమూర్తి అని కమ్యూనిస్టు మద్రాసు నుంచి ఆయన నుంచున్నాడు, కమ్యూనిస్ట్ తరఫున అనమాట. ఆయన తరఫున మేము ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ గాట్ డిఫీటెడ్, జస్ట్ లైక్ అవర్ లేడీ గవర్నర్ గాట్ డిఫీటెడ్ ఇన్ మద్రాస్. తమిళ సై అనమాట. ఏదో కొంతమంది ఓట్లు వచ్చేవారు కానీ అది గెలుపు అనేది లేదనమాట.
సరే ఆ రిసెప్షన్ అయిపోయింది కదండి. ప్రిన్సిపాల్ గారు అసలు దేశాలు ఏం చేస్తారో అనుకున్నాడు అనమాట అండి. కానీ అటువంటి ఏం చేయలేదు. ఫస్ట్ టైం మా కాలేజీకి కమ్యూనిస్ట్ని తీసుకొచ్చాడు మోహన్ కుమార్ మంగళం. మా ప్రిన్సిపల్ సరే అందరూ పట్టాభి సీతారామన్ తీసుకొచ్చారు. తర్వాత ఒక సోవియట్ కల్చరల్ డెలిగేషన్ ఒకటి వచ్చిందనమాట అండి. వాళ్ళని కాలేజీకి తీసుకొచ్చారు, సోవియట్ కల్చరల్ డెలిగేషన్. ఇలా జరుగుతూ ఉండగా ప్రిన్సిపాల్ గారు నేనేం గొడవ చేయట్లేదు, సమ్మెలు కానీ గిమ్మలు కానీ ఏం చేయట్లేదు అనమాట అండి. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు 1952 జనవరి 4th 5th అనమాట అండి నన్ను ఈ గివ్ ఎ టాక్ ఆన్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. నా దగ్గర నాకు 25 రూపాయలు ఇచ్చారు. దే లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ వాట్ ఐ స్పోక్ ప్రిజర్వ్ చేశారు అన్నమాట 1952 జనవరిలో అన్నమాట. అది మాట్లాడుతా అంటే మా ప్రిన్సిపాల్ విన్నాడు, మా అత్తగారు మా మామగారు కూడా ఉన్నారు విజయవాడలో. అందులో ఏం చెప్పాను, ది వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అవర్ కాలేజ్ బై అవర్ ప్రిన్సిపల్ ఈజ్ యునీక్. ఇట్ ఈస్ నాట్ బై threatening us or by fining us or punishing us. He has taught us how to become leaders. He is teaching us how to become leaders. There are so many societies and almost all the final year 100 fellows are engaged in some society or the other, in some activity or the other. నేను మాట్లాడితే ఆయనకి ఆశ్చర్యం వేస్తున్నాడు. వీడు ఏం చెప్తాడు పాపం వింటున్నాడు. ఆయన పెళ్ళం కోర్సులు అంతా కూర్చుని ఇదంతా విన్న తర్వాత ఆయనకి ఓహో హనుమాన్ చౌదరి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్. అప్పుడు 51 ఆగస్టులో, అది 51-52 ఇయర్ కదా, ఇండిపెండెన్స్ డేలో నేను జెండా ఎగరేస్తాను కాలేజీలో అనమాట. అప్పుడు ఎక్స్టెన్సివ్గా లెనిన్ కోట్ చేశా, స్టాలిన్ కోట్ చేశా. నాకు ఇంకా చక్కగా విన్నాడు, ఏమనలేదు అనమాట. అంటే ప్రిన్సిపల్స్ అంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉండేవారు ఆ రోజుల్లో చూసుకోండి అనమాట అండి. దేర్ ఫాదర్ అండ్ మదర్ టు స్కల్ప్ట్ యూ, మీ స్కల్ప్టర్ మున్షి గారు ఇదే రాశారనమాట అండి. టీచర్ అంటే ఎలా ఉన్నాడంటే ఈజ్ స్కల్ప్టర్. ఒక రాయితీని తీసుకుని రాముని చేస్తారు, అది స్కల్ప్టర్ చేసింది. అలాగే టీచర్ కూడా అలాగే ఉండాలని మై టెస్టమెంట్ అండ్ ఎడ్యుకేషన్ నేను పబ్లిష్ చేశాను. మున్షి గారు రాసింది మై టెస్టమెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి అనేది అది విషయం. సో మా ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడ్డాడు నేను మాట్లాడింది అనమాట అండి. ఇట్ ఈజ్ హీఈస్ ట్రైనింగ్, హీఈస్ లీడింగ్ అస్ టు బికమ్ లీడర్స్, ఈజ్ ఇన్స్టింగ్ అస్ సెల్ఫ్ డిసిప్లిన్ ఎట్సెట్రా. ఇవన్నీ రాస్తే చాలా సంతోషపడ్డాడు అనమాట. సో దిస్ మ్యాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీ. ఎస్, ఈజ్ ఎ కమ్యూనిస్ట్, బట్ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ హిమ్ అని అనుకున్నాడు అనమాట. So that's how the college went on. So I got married in the final year. I admitted my wife in HRS College for Women. మెద్రాస్లోనే ఉంది. నా ఆమె అడ్మిట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను డిగ్రీ వచ్చిన తర్వాత ఎగైన్ ఐ పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ అనమాట టెలికమ్యూనికేషన్. ఏం చేయాలి, I admitted my wife in HRS College for Women. One Parsi lady was Mrs. Padasarali, GP అనేవారు అనమాట అండి. Mrs. Padasarali, very great disciplinarian. అప్పుడు I went to Delhi to take practical training in All India Radio, telecommunication కదా. So I went to Delhi. My wife is in HRS College for Women in the hostel. My principal and his wife, they used to go to that college every month. Call the principal, call my wife, how is she doing? She is my daughter. నేనేం చెప్పలే ఆయనకి.
అంటే ఆ కాలంలో ఆత్మీయతలు అనుబంధాలు అలా ఉండేవి అనమాట. ఇది రియల్ ఎడ్యుకేషన్ అంటే అందుకనే అంటే నాకు కళ్ళ మీద తచ్చుకుంది ప్రిన్సిపల్ అంటే ఇంకా తర్వాత చూద్దాం అనమాట అండి. ఇందాక ఆర్డినరీ టాక్ చెప్పాను కదా, దాంతో అది వెళ్ళి చెప్తూ ఉండి జీపీని పిలిచి అంటే ప్రిన్సిపల్ని పిలిచి ఈ అమ్మాయి నా అమ్మాయి హౌ ఇస్ షీ డూయింగ్ ఎట్సెట్రా ఇట్లా అడుగుతూ ఉండేవాడు అనమాట. తర్వాత అక్కడికి ఆర్డినరీలోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ 1 monthలోనే టెంపరీ. మీరు ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసం ఇచ్చింది చెప్పారు కానీ ఎలా జాయిన్ అయ్యారో చెప్పలేదు. ఎప్పుడు చెబుతున్నాను అనమాట. ఇంజనీరింగ్ అయిపోయింది, జూన్లో డిగ్రీ వచ్చింది, అది పుచ్చుకున్నాం. తర్వాత ఏం చేయాలో ఏం చేసి తెలుసుకుండా సరే లెట్స్ గో టు ఢిల్లీ అండ్ జాయిన్ ఆల్ ఇండియా రేడియో. హౌ టు జాయిన్? సో ప్రాక్టికల్ ట్రైనింగ్ సిస్టమ్ ఉండేది అనమాట అండి. ఐ టుక్ దట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి హెచ్పిటి మాకు రేడియో కాలనీ ఉండేది ఢిల్లీలో. 20 ట్రాన్స్మిటర్స్ ఉండేవి. యమునా నది పొంగినప్పుడల్లా నీళ్ళు అక్కడ వచ్చేది. మేము బోట్ల మీద వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ ఎన్నో ఏరియాస్, ఇది ఫ్రాన్స్కి, ఇది జర్మనీ, ఇది అమెరికాకి, ఇది ఆఫ్రికాకి, అంటే ఏరియాస్ చేంజ్ చేయాలి. బోట్ల మీద వెళ్ళి మేము చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఏరియల్ బీమ్, రేడియో బీమ్ ఏ దేశానికి ఆ భాషలో పెడతానికి అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా దే స్టార్టెడ్ రిక్రూటింగ్. ఏం తీసుకుంటారు ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా రిక్రూట్మెంట్ జరిగితే నేను ఐ గాట్ రిక్రూటెడ్ యాజ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ది ఆల్ ఇండియా రేడియో. అంటే ఇంజనీరింగ్ అనమాట, ఫస్ట్ ప్రైవేట్ ఉంది. బికాజ్ సో ఐ జాయిన్డ్, ఐ బికమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. Then antecedents will be verified to make me permanent. First I joined as temporary recruitment. They asked us to appear before the UPSC. So we appeared before the UPSC. UPSC selected me. Not once, twice, variation anamata. So mundu All India Radio join kada. Where did I join? Broadcasting House, Parliament Street. అద్భుతం ఉంది అనమాట అండి. 14 అప్పుడు 20 స్టూడియోస్ ఉండేవి. అందులో 6 స్టూడియోస్ మెంట్ ఫర్ ఫారిన్ బ్రాడ్కాస్ట్. నేను ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఇన్ ది స్టూడియోస్ నేను పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నాను. అప్పుడు చేరినప్పుడు ఎంతమంది వాళ్ళు ఎటువంటి వాళ్ళతో పరిచయాలు ఉండేవి. ఈ టైంలో తమిళ్లో బ్రాడ్కాస్ట్, ఎందుకంటే మలేషియాకి సౌత్ ఈస్ట్ ఏషియాలో తమిళ్స్ అనమాట. ఈ టైంలో ఫ్రెంచ్లో యూరోప్కి, ఈ టైంలో ఆఫ్రికాకి స్వాహిలీ అనే వాళ్ళ భాష అనమాట, స్వాహిలీ. దాంతో ఈ టైంలో బర్మాకి, బర్మిస్లో అనమాట. ఈ టైంలో చైనాకి. ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్, బ్రాడ్కాస్టింగ్ హౌస్, ఇవన్నీ పార్లమెంట్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ హౌస్ జరుగుతూ ఉండేవి అనమాట అండి. మార్నింగ్ 4:30 ట్రైన్ కొన్ని షిఫ్ట్లు ఉండేవి, రాత్రి 12 o'clock వరకు కొన్ని షిఫ్ట్లు ఉండేవి అనమాట అండి. అది కూడా నాకు అద్భుతం, తర్వాత చెప్తాను. నేను ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్లో ఉండేవాడిని. మిస్ మసానీ అని షీ వాజ్ అవర్ డైరెక్టర్ అనమాట అండి. షీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. నాకు ఒక గుర్తు, తమిళ్ వండర్ఫుల్ లేడీ ఉండేది, రావుగా ఉండేది, ధర్మాంబాళ్ అని. ఆవిడ కంఠం, ఎటువంటి కంఠం అంటే అద్భుతం కంఠం అనమాట. మన సుబ్బలక్ష్మిలాగా తమిళంలో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళకి మలేషియాకి సౌత్ ఈస్ట్ ఏషియా తమిళ్ పీపుల్కి అనమాట అండి. సో ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఐఎమ్ ఏ ఇంజనీర్ ఇన్ ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్ హౌస్ హెడ్ క్వార్టర్స్, ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్. సో నైట్ టైంలో షిఫ్ట్లో తీసుకెళ్తూ ఉండేవారు, వాళ్ళకి వదిలిపెడుతూ ఉండేవారు అనమాట. అపేర్డ్ బిఫోర్ ది యూపీఎస్సీ బికాజ్ దిస్ వాజ్ టెంపరీ. నౌ క్లాస్ 2 యూపీఎస్సీకి అయితే అందులో పాస్ అయితే సెలెక్ట్ అయితే క్లాస్ 1 గెజెటెడ్ ఆఫీసర్ అవుతాం అనమాట అండి. ఇది దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్ 2, నాకు ఎన్జిఓ క్లాస్ 2 అనమాట అండి. మొదటిగా ఇంజనీరింగ్ ఆల్ ఇండియా రేడియోలో. తర్వాత యూపీఎస్సీలో పాస్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్ పాస్, ఏ సర్వీస్కి వెళ్తామో నాకు ఛాయిస్ ఇచ్చేవారు అనమాట అండి. సో ఆల్ ఇండియా రేడియోలో ఉండగా ముందు మన టెంపరీ బేసిస్ కదా, మనం పర్మనెంట్ చేయాలంటే యాంటీసీడెంట్స్ మస్ట్ బి వెరిఫైడ్. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ అని రాశారంటే ఉద్యోగం తీసేస్తారు, చేర్చుకునేవాడు కాదు. నేను చేరిపోయా. మరి ఏం చేయాలి వాళ్ళకి? కరక్క ఇదో వెలక్క ఇదో అంటారు కదా,
వాళ్ళు ఏం చేశారంటే లెట్ మీ ట్రబుల్ దిస్ ఫెలో యూ విల్ గెట్ అవుట్. సో ఫస్ట్ నేను చెప్పాను బ్రాడ్కాస్టింగ్ హౌస్లో ఉన్నానా, ఇది వెరీ వెరీ సెన్సిటివ్. కాబట్టి బ్రాడ్కాస్టింగ్ హౌస్ నుంచి ట్రాన్స్మిటింగ్ స్టేషన్లోకి ఓల్డ్ ఢిల్లీలో దాని పేరు మర్చిపోయాను అనమాట అండి. ఆ స్టేషన్లోకి వెళ్ళాను, అంటే ట్రాన్స్మిటింగ్ స్టేషన్. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోస్లో ఉండగానే 1952 స్టాలిన్ చచ్చాడు. నేను అక్కడ ఒక లెక్చర్లో మీటింగ్ పెట్టి ఈ స్టాలిన్ చచ్చాడు వీడు, చివరికి యూఎస్ఎస్ఆర్కి ఎవరు ప్రెసిడెంట్ అవుతారంటే మావోసేతుంగ్ ఉందని చెప్పాడు అనమాట. సరే ఎంతో జరిగిపోయింది. అక్కడ ఉండగా అది ట్రాన్స్మిటర్స్ వెరీ వెరీ సెన్సిటివ్, సబ్టాక్ చేస్తారేమో అని చెప్పి అక్కడి నుంచి మార్చారు. ఎక్కడ దగ్గర సెంట్రల్ ప్రాజెక్ట్ సర్కిల్ అంటే అది కూర్చుని ఇంజనీరింగ్ డిజైన్ చేయటం అనమాట అండి. ఈ విధంగా వీళ్ళు ట్రబుల్ చేసినట్టయితే అంటే ఇక్కడ 5 నెలలు, అక్కడ 6 నెలలు, ఇక్కడ 3 నెలలు ఇటు చేసి అందరూ వెళ్ళిపోతాడు అనుకున్నారు. నేనైతే వెళ్ళేవాడు. సో సెంట్రల్ ప్రాజెక్ట్ కుస్తీ ఇప్పుడు వచ్చాడు మనకి 1954లో బొల్గనే నన్ను కుస్తీ వచ్చాడు. నేను అప్పుడు కర్నూలు బాగులో ఉండేవాడిని, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను. ఇవన్నీ గుర్తులు అనమాట అండి. సో సెంట్రల్ ప్రాజెక్ట్ సెక్రటరీకి ఇక వీళ్ళు ట్రబుల్ చేస్తున్నారు కాబట్టి లెట్ మీ రైట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాశాను. వెంటనే 4th, 5th ఫస్ట్ ఇయర్. కానీ వాళ్ళు ఏం చేశారనమాట, ఆపేశారు. ఎగ్జామ్ రానియకుండా ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ వచ్చి పేపర్లో వచ్చినాయి అనమాట అండి. ఫస్ట్ 10 ర్యాంక్స్లో నాకు 3rd, 4th వచ్చాను ఫస్ట్ టైం అనమాట అండి. వాళ్ళు యాంటిసిడెంట్ వెరిఫై పంపించారు. విజయవాడలో ఉన్న అడ్రస్ విజయవాడ కదా, పర్మనెంట్ అడ్రస్ అంగళూరు కదా. వాళ్ళకి ఏం నాకు తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు నేను కమ్యూనిస్ట్. వాళ్ళేమో నార్మల్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని రావడం పంపారు. మద్రాసు నుంచి వచ్చింది వీడి కమ్యూనిస్ట్ చేశాడు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు తమ్మిని నాగిరెడ్డి ఈయన రూమ్లో కూర్చున్నాడు, ఈయన సివిల్ ఇచ్చాడు, ఇవన్నీ రాశాడు. ఇంకేముంది ఆగారు. సో అది 53లో రాసిన ఎగ్జామినేషన్ అనమాట అండి. ఫస్ట్ 4, 5 నా పేరు ఉండేది. నాకు అసలు ఉద్యోగం ఉండలేదు, వీళ్ళు నాకు తీసేయటం లేదు, క్లాస్ వన్ ఉద్యోగం ఉండలేదు, తీసేయటం లేదు అనమాట అండి. మళ్ళీ రాశాను అనమాట అండి. మళ్ళీ వచ్చింది అనమాట అండి. 3rd వచ్చాను ఇక మళ్ళీ వాళ్ళు ఇవ్వటం లేదు అనమాట అండి. వెరిఫికేషన్ మద్రాసు నుంచినో కమ్యూనిస్ట్ అని వచ్చేది, ఆంధ్ర నుంచి అయినా కాదని వచ్చేది, ఏమి కాదని వచ్చేది అనమాట అండి. ఏం చేయాలి? అప్పుడు ఒక రోజున పండిట్ గోవింద వల్లభ పంత్ గారు హోమ్ మినిస్టర్, ఆయన దగ్గరికి ఈ 2 పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొని వెళ్ళి, సార్ నేను ఆల్ ఇండియాలో పనిచేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ ఎగ్జామ్ రాస్తే వచ్చింది, ఈ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ వచ్చింది, నా ఉద్యోగం ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఇన్నిసార్లు ఎందుకు అవుతుందో అన్నాడు అనమాట. నేను కమ్యూనిస్ట్ నట, అందుకని నాకు ఇవ్వటం లేదన్నాడు. మరి నువ్వు కమ్యూనిస్ట్ బాగా అన్నాడు అన్నమాట. If you give me the job, I will be your most obedient servant. If you don't give me the job, I will be your formidable foe in the parliament. And గట్టిగా అన్నాను అనమాట. Young man, now what do you want to be? Sir, I want to be your servant in the government of India. Sure, yes. గొప్పవాళ్ళు. ఈరోజు మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తామండి. అసలు ఆ గట్స్ కాదు, మీరు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే ఫర్మిడబుల్ ఫో ఇన్ ద పార్లమెంట్ అనే గట్స్ ఎక్కడ నుంచి వచ్చేస్తాను. అదంతా కమ్యూనిజం ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా పోతాడు, ధైర్యంగా చావు అని చెప్తూ ఉండేవాడు అనమాట. సో అది వాళ్ళంతా వాళ్ళు ఫస్ట్ దేశభక్తులు కదండి. కానీ పండిట్ గోవింద వల్లభ పంత్ గొప్పవారు, చాలా గొప్పని చెప్పనా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనం ఈ రాత్రికి కాంగ్రెస్ వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళిపోయారు కదా, స్టేజ్ మిడ్నైట్లో వీళ్ళందరూ అక్కడ పడేశారు కదా, కమ్యూనిస్టులు బయటకు వచ్చారు కదా, కమ్యూనిస్టులు అంతా సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అంతా రాత్రి కూడా ఇస్తున్నామండి. ఈ కమ్యూనిస్టులు 1945 మే ఇద్దరు వారి పళ్ళం కాల్చుకుని చచ్చారు కదా. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఉద్యోగంలోకి వదిలిపెట్టేశారు. ఆ టైంలో ఈ కమ్యూనిస్టులు తుత్తులుగా పనిచేశారు బ్రిటిష్ వాళ్ళకి. కాంగ్రెస్ అన్నలు మేము తమ్ముడు నుంచి సుందరయ్య ముఠావారి వేషాలు తెలియండయ్యా, సుందరయ్య ముఠావారి
వేషాలు తెలియని అని మేము పాటలు పాడేవాళ్ళం. వీళ్ళంతా యాంటీ కాంగ్రెస్, యాంటీ ఇండియా, యాంటీ ఎవ్రీథింగ్ కమ్యూనిస్ట్ అనమాట అండి. సో వాళ్ళంతా బయటికి రాగానే 1945 మే ఒక కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది నెహ్రూ, పటేలు, గోవింద వల్లభ్ పంత్. ఈ ముగ్గురు ఈ కమ్యూనిస్టు యొక్క చట్టా తీశారు. వీళ్ళు మేము జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పనులు ఏమిటి అని చెప్పేసి వీళ్ళు యాంటీ నేషన్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగొట్టేసేయాలని దే ఎక్స్పెల్డ్ ఆల్ ది కమ్యూనిస్ట్ ఫెలోస్ ఫ్రమ్ ది కాంగ్రెస్. ఎంతమంది తెలుసు ఇది? ఇప్పుడు లేటెస్ట్ ఆర్టికల్లో వాళ్ళే మా ఫండ్స్ ఇది చేస్తున్నారు. సో మున్షి గారు రాశారు కదండి ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా, ఫస్ట్ ఇన్ఫిల్ట్రేటు దెన్ దాన్ని నాశనం చేయడం వాళ్ళ పద్ధతులు అని. సరే, ఎంతవరకు వచ్చింది మన మీరు గోవింద దెన్ దే గేమ్ ది క్లాస్ 1 జాబ్. దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో. ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ హౌస్, స్టూడియోస్, programs in foreign languages, then transmitters, then Central Project Circle. That was also a great experience for me. That gentleman called Project Officer SC's rank అనమాటండి. చమల్లానే ఉండేవాడు, చాలా గొప్పవాడు అనమాట. డిసిప్లినరీ, బ్రిటిష్ వాళ్ళ దగ్గర తయారైన మనిషి అనమాట. నేను చివరికి సెంట్రల్ ప్రాజెక్ట్ సర్కిల్లో డిజైను, ఎక్విప్మెంట్ వీళ్ళందరూ సరఫరా చేసేవాళ్ళు. యాక్చువల్గా ఇన్స్టాలేషన్స్ అక్కడ ఎక్కడ పనిచేసేవారు. నేను ఉండగా 100 కిలోవాట్ ట్రాన్స్మిటర్ ఇన్ జలంధర్ మేము కమిషనింగ్ చేసింది అనమాట అండి. తర్వాత స్టూడియోస్ ఇన్ జైపూర్ అండ్ ఇందోర్. ఆల్ ఇండియా చాలా ఎక్స్పాన్షన్ వచ్చింది. సర్దార్ పటేల్ గారు అప్పుడు అంతకుముందు ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనమాట అండి. సో ఎక్స్పాండింగ్ సెంట్రల్ ప్రాజెక్ట్ సర్కిల్, నార్త్ ఇండియా అంతా కూడాను స్టూడియోస్, ట్రాన్స్మిటింగ్ స్టేషన్స్, రిసీవింగ్ స్టేషన్స్ ఇవి అనమాట అండి. అలా చేస్తూ ఉండేవాళ్ళు. సో అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అనమాట, ఈ ఇందోర్ అయిపోయింది, జైపూర్ ఇక్కడ తిరుగుతూ ఉండేవారు. మరి వాళ్ళ భార్య బిడ్డలంతా ఢిల్లీలో ఉండేవారు. హూ లుక్ ఆఫ్టర్ దెమ్. నేను సెంట్రల్ ప్రాజెక్ట్ సర్కిల్ ఆఫీస్లో కూర్చున్నాను కాబట్టి హాట్ జాబ్స్ లిమిటెడ్ ఊరిని పేరు పెట్టాను. మా ఆఫీసులో నాకు ట్యూన్స్ ఉంటే ఒక ట్యూన్ గారిని తీసేసి అందరికన్నా, ఒరే వాళ్ళంతా పనిచేస్తున్నారా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడతారు, వాళ్ళ హౌస్ రెంట్ ఎవరు కడతారు, వాళ్ళ పిల్లల స్కూల్లో సీజన్ ఎవరు కడతారు, కాబట్టి హాట్ జాబ్స్ అని పెట్టి ఒక ప్యూన్ రిలీజ్ చేశా. రిలీజ్ చేసి వాడికి ఈ పని చెప్పాము. నెలకు వాళ్ళకి వెళ్ళి సామాన్లు కొని, వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లల స్కూల్లో అడ్మిషన్ ఫీజులు కట్టి ఈ కట్టి వాళ్ళ బ్యాంకులో డబ్బు తీసుకురా 70 ఎన్ని ఒక వదిలి పెట్టేసాం. 4 ప్యూన్స్ ఉంటే ఒక వదిలిపెట్టేసేసి హాట్ జాబ్స్ లిమిటెడ్ అని పెట్టా. ఎలా ఉండేది. దాని తర్వాత బాంబేలో కూడా ఇంకేదో చేశాను అనమాట. మా ప్రాజెక్ట్ ఆఫీసర్ బికాజ్ యూస్ ట్రైన్ బై ది బ్రిటిష్ చమల్లాల్ గారిని, ఆయన ఒకసారి ఒక ప్రపోజల్ పంపుతున్నాడు డైరెక్టరేట్. ఏమని, మాకు ఇంకా ఇన్ని పోస్టులు కావాలి అని. ఆయన దగ్గరికి వెళ్ళా. ఏమనుకున్నావు ఏంటి, నాకు పని లేదు, నేను వీళ్ళంతా పని నేను చేస్తాను, నువ్వు ఈ ప్రపోజల్ పంపడానికి వీలు లేదు అంటే ఫర్ క్రియేషన్ ఆఫ్ సమ్ మోర్ జాబ్స్ అనమాట అండి, సమ్ మోర్ పోస్ట్. ఎవరో నువ్వు చెప్తాను అన్నాడు. ఇండియన్ నేను ట్యాక్సులు కట్టి, స్టేటాలు పన్నులు కట్టి, ఇవన్నీ కట్టి నాకు ఉద్యోగాలు ఇప్పించాను, నేను ప్రమోషన్ కోసం చేస్తున్నావు, నీకు ఎట్లా ప్రమోషన్ వస్తా అన్నాడు ఇది అయిపోతే. సో నువ్వు పోస్టులు క్రియేట్ చేసి నాకు ప్రమోషన్ ఇప్పిస్తావా, ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకుని, ఎవరు నువ్వు కమ్యూనిస్టు అన్నాడు. అవన్నీ నీకు అనవసరం, మెదకుండా కూర్చోను. నేను కూర్చోను, నేను కంప్లైంట్ చేస్తాను. ఎవరు చేస్తావు, ఎంపీకి చేస్తావు. ఏ ఎంపీ చేస్తావు, ఎన్జీ రంగారు చేస్తాను, నీకు తెలుసా అన్నాడు. తెలుసు అన్నా, చేయి రింగ్ రింగ్ చేశాను అనమాట. నేను ఆన్సర్ చేశాను. ఆయన చాలా గొప్ప ఉంటుంది. తర్వాత విషయాలు కావాలని చెప్తాను అనమాట. కావాలి ధరించాలి దానికి. మీరు చేస్తాను ఎన్జీ రంగాన్ని నన్ను పట్టుకున్నాడు, క్వశ్చన్ వేస్తాడు, నేను మెడకాయ చూస్తుంటుందని చెప్పేసి బానిసాడు. యూ కాంట్ క్రియేట్ పోస్ట్ ఫర్ మై ప్రమోషన్ బై ట్యాక్సింగ్ ది పీపుల్. ఇది అన్నా అనమాట. కానీ ఆయన చాలా డిసిప్లినరీ, చాలా మంచివాడు అనమాట. ఏమని చెప్పాడు, ఒక సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ వాస్ ఆఫీసెస్ ఓపెన్ 10 అన్నాడు కదా,
అందరూ సామాన్యంగా వచ్చి 10 o'clock వచ్చి పువ్వు అని చెప్పి చాయ్ అని చెప్పి నౌ లెట్ us రిజర్వ్ ఫర్ వర్క్ అనేవాడు. రిజర్వింగ్ ఫర్ వర్క్ ఆయన అలా కాదు. గవర్నమెంట్ ఆఫీసెస్ ఓపెన్ at 10 o'clock. దట్ మీన్స్ at 10 o'clock if anybody comes to you, you should be able to reply to him అన్నాడు. 10 o'clock ఇవన్నీ పువ్వు అన్నీ చేసేసి వాళ్ళేసి కూర్చుండి వాడు వచ్చాడు కాబట్టి వాడు అందుకని 10:15కి 10:10కి అటెండెన్స్ రిజిస్టర్ అంతా తీసుకుని ఆయనకి ఇవ్వాలి. ప్యూన్ అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని అటెండెన్స్ రిజిస్టర్ ఆయనకి ఇస్తే ఇక్కడ రెడ్గా స్క్వేర్లు పెట్టేవాడు. 3 స్క్వేర్లు కొన్ని వచ్చినాయంటే నెలకి కట్ చేసి పండుగ క్యాజువల్లీ అంత డిసిప్లినరీ అనమాట. సో ఆయన దగ్గర అది నేను నేర్చుకుని at 10 o'clock means at 10 you should be ready to answer the public. సో ఇప్పుడు మరి మీకు ఈ వల్లపంత్ గారి ద్వారా జాబ్ వచ్చింది కదా, మీకు రావాల్సింది. అప్పుడు ఇక్కడ మీకు పోస్టింగ్ వచ్చింది. అప్పుడు మీరు క్లాస్ 1 అయిపోతారు. జస్ట్ లైక్ ఆల్ IAS fellows are trained అక్కడ డెహ్రాడూన్లో ఉంది. అలాగే ఆల్ మాది టెలికామ్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటారు. ITES ఇండియన్ టెలికామ్ ఇంజనీరింగ్ సర్వీస్ లైక్ IAS, IFSC, PSC. ఫస్ట్ 6 months జబల్పూర్లో ట్రైనింగ్ ఉంటుంది మాకు. ఇక్కడికి IAS వాళ్ళకి డెహ్రాడూన్లో ఫస్ట్ 6 months ఇక్కడ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఫస్ట్ 1 year 2 years ప్రొబేషన్ అంటారు. అక్కడ ఛార్జ్ ఇచ్చేవారు అనమాట. నాకు ఇక్కడ ఫస్ట్ టైం ఎక్కడ కలకటాలో వచ్చింది. కలకటాలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ఇన్స్టాలేషన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అనమాట అండి. అప్పుడు పెద్ద సమ్మె జరిగింది. PNT fellows on strike in 1957. Indians అనమాట అండి. డాక్టర్ BC Roy was the chief minister of West Bengal. Communists went on strike. మా వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తున్నారు అనమాట. సో ది పోలీస్ కేమ్ టు మీ. I was expanding the telephone exchange in Rassa. రష్ బిహారీ ఎవెన్యూలో ఎక్స్చేంజ్లో నేను ఐ టుక్ చార్జ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ అనమాట. పోలీసు వాళ్ళు వచ్చారు, వీడిని అన్నీ పట్టుకోవాలన్నారు. సారీ, దే ఆర్ వర్కింగ్ ఫర్ మీ, ఐఎమ్ రెస్పాన్సిబుల్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, యూ కెనాట్ అరెస్ట్ దెమ్. వాళ్ళకి ఆశ్చర్యపడి వెళ్ళిపోయారు అనమాట. బికాస్ దే గేవ్ దేర్ లైఫ్ టు మీ. మరి మీ కమ్యూనిజం యాక్టివిటీస్ ఇవన్నీ తగ్గిపోయినాయా? ఇంకా కమ్యూనిజం ఉంది, యాక్టివిటీ తగ్గిపోయింది పార్టీకి. నౌ ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్, ఐ షుడ్ బి లాయల్ టు ది గవర్నమెంట్ సర్వెంట్. బట్ లీనింగ్స్ టువర్డ్స్ కమ్యూనిస్ట్. ఎస్, దట్స్ వై ఐ డిడ్ నాట్ అలౌ ఎనీ అరెస్ట్ దేర్ అనమాట అండి. అంతే కదా. అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మా జనరల్ మేనేజర్ అక్కడ యంగ్ మ్యాన్ 33 ఎక్స్చేంజ్ జొరసంకో, కలకటాలో జొరసంకో అని ఒక ఏరియా ఉంది, సుభాష్ చంద్రబోస్ పుట్టిన ఏరియా అంతా అనమాట. ఆ ఎక్స్చేంజ్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. రాత్రి బాబు షిఫ్ట్ చేయాలి, దాని డిజైన్ కూడా చేంజ్ చేయాలన్నమాట. మా జనరల్ మేనేజర్ అప్పుడు ఉమాశంకర్ ఉండేవారు. యంగ్ మ్యాన్, కెన్ యూ డూ దిస్ జాబ్? ఎస్, ఐ విల్ డూ దట్ జాబ్. సో ఐ అండర్టుక్ దట్ జాబ్. ఐ సెంట్ మై వైఫ్ అవే ఫ్రమ్ ఫర్ ఇంటికి పంపించేసి రాత్రి మూడు 3 shifts రిలీజ్ చేయించాను అనమాట. ఆయన అనుకున్న దానికన్నా కూడా 2-3 నెలల ముందు కంప్లీట్ చేశాము. చాలా రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. దట్స్ హౌ ఐ ఎర్న్ మై స్పార్. సో గెస్ ఐ కెన్ డూ దట్. దాని తర్వాత ఇంకోటి జరిగింది. అక్కడ జరుగుతూ ఉండగానే ఇంకొక ఎక్స్చేంజ్, అలీపూర్ అనే ఎక్స్చేంజ్ నెంబర్ 4-5 దాన్ని విజిట్ అనమాట. ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వలేదు, కానీ అడ్వాన్స్ ఆర్డర్స్ ఇచ్చారు ఢిల్లీ వాళ్ళు. ITI బెంగళూరు నుంచి ఎక్విప్మెంట్ వచ్చింది, ఎక్విప్మెంట్ అక్కడ పడింది. నాకు ఫస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది దొరసంకో. మరి నా దగ్గర ఎంతోమంది మనుషులు ఉన్నారనమాట అండి. అది లెట్స్ గో టు దిస్ ఎక్స్చేంజ్ అండ్ విల్ స్టార్ట్ వర్క్ డే. 2 ఎక్స్చేంజ్ ఉన్నారనమాట అండి, ఎక్స్పాన్షన్. అంటే ఇప్పుడు మీరు రేడియో వదిలేసి ఇటు వచ్చేసాం, టెలికామ్కి వచ్చేసారు. ఏది మీ ప్రమోషన్? ఈ పరీక్ష UPSC అయిన తర్వాత I'll be your faithful servant అని అన్నారు. అన్న తర్వాత ఇక్కడ DOTలో ఉన్నాయి ఇవన్నీ. సో రేడియో వదిలేశారు ఇంకా పూర్తిగా? రేడియో వదిలేశారు. అక్కడ ఉండగా కూడా పెద్ద ఆర్టికల్స్ రాశాను అనమాట అండి. డ్యూరింగ్ వార్ టైమ్ వీ ఇండియన్స్ డిజైన్డ్ అండ్
constructed a transmitter, a 20 kilowatt transmitter. Why are we importing? Why are we now importing? ఆయన ఒక ఆర్టికల్ రాసి అక్కడ కమ్యూనిస్టులకు ఒక సంఘం ఉండేది, నేషనల్ సైన్స్ వర్కర్స్ ఆఫ్ ఇండియా అని. జనరల్ ఎంఎస్ సోకే, జనరల్ సోకే అని, ఎస్ఎస్ సోకే అని ఆయన మెడికల్ డాక్టర్ అది అనమాట అండి. ఆయన ప్రెసిడెంట్ దానికి. అక్కడ ఉండగా ఈ కమ్యూనిస్ట్ ఆర్టికల్ నేను రాసింది. అది వార్ టైంలో మేము డిజైన్ చేసి ఇన్స్టాల్ చేసిన కమిషన్ చేసినటువంటి ఎక్స్చేంజ్ని దాని మీద వై ఆర్ యూ నాట్ బిల్డింగ్ అప్ దట్ వన్ అండ్ వై ఆర్ యూ ఇంపోర్టింగ్ అగైన్ అండ్ అగైన్ అని రాశాను అనమాట. అది నా పేరు వేరే పేరు రాసేవాడు న్యాచురల్గా కాదు. సరే, అది ఇంకో విషయం చెప్తాను. ఆల్ ఇండియా రేడియోలో ఉండగా నేషనల్ ట్రాన్స్మిటర్స్ మాల్ రోడ్ అంటారు, మాల్ రోడ్లో ఉండేది ట్రాన్స్మిటింగ్ స్టేషన్. చాలా D1, D2, D3, D4 అని అంటే ఢిల్లీ 1 అట్లా ఉండేది అనమాట అండి. అక్కడ ఫస్ట్ టైం నాకు షాక్ ఏంటంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ని తొడవాలి, కింద తొడవాలి, ఎక్విప్మెంట్ తొడవాలి, అంత బ్రాహ్మణ. అంత సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్కడైనా చూసారా? చూసేవాడిని. ఏంటా నువ్వు బ్రాహ్మణ ఏంటి ఈ పని చూస్తున్నావు ఏంటి? పొరపాటు చేసిన పని అంటే వీళ్ళ గౌరవాన్ని తీసిపారేసారు బ్రాహ్మణులకి. అందుకని వాళ్ళకి త్వరకం పిచ్చుకోలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ పని చేయించాలంటే నీచోని పని, నీచోని అనకూడదు, కింద పని నుంచి పై దాకా చేశారు. సౌత్ ఇండియాలో ఎప్పుడు బ్రాహ్మణుడు చూశాడా? ఎక్కడన్నా ఇల్లు ఊడ్చాడా? లేదు కదా. కానీ అక్కడ కింద ఫ్లోర్ వాళ్ళే ఊడుతున్నారు, ఎక్విప్మెంట్ అంతా బొట్లో పెట్టి చూస్తున్నారు. బ్రాహ్మణ ఏంటి ఏంటి చేస్తున్నారంటే మా కర్మ, మనం ఇప్పటి నుంచి ఇట్లాగే చేస్తున్నాం. మనము ఒక చిన్న విరామం తీసుకుని తర్వాత ఇక మీ డివోటీలో మీ ఉద్యోగం గురించి చర్చిద్దాము.